హాయ్ హలో నమస్కారం. సమస్తుడా సమస్తుడా ఇప్పుడు ఒక అంశాన్ని గురించి సరదాగా మాట్లాడుకుందాం. దాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అది ఏమిటంటే, సమస్తుడా ఇప్పుడు మనకు సంబంధించినటువంటి మన జీవనాంశాలు, మన అంశాలు అనేకంగా ఉన్నాయి. సో వాటిని మనమే అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తిగతము మనం అంటే మనము అర్థం చేసుకుంటేనే, తెలుసుకుంటేనే మనకు ఒక స్పష్టత ఉంటుంది. సో అది ఎందుకుంది, ఇది ఎందుకుంది అని మనము అప్పుడు మనకి ఆబ్జెక్టివ్స్ మీద మనకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఉండటంతో మనం వాటిని ఈజీగా మనం అంటే వాటితో మనం ఏ గందరగోళం లేకుండా ఫ్రీగా మనం వాటితో మనం కనెక్ట్ అయిపోయి కలిసిపోయి వాటితో అక్కడ జరపవలసినటువంటి క్రియలని మనము జరపవచ్చు, మన పనిలోని మనం సాగించవచ్చు అనే అర్థం. అయితే ఇప్పుడు మనం ఈ అంశాన్ని మనము తెలుసుకుందాం. అది ఏమిటంటే, మన సంబంధాలని, మన అవసరాలని, మన సంబంధంలో ఉన్నటువంటి విషయాలని, మన అవసరాలుగా ఉన్న వాటి యొక్క నేపథ్యాలను మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, వాటి యొక్క సారాన్ని ఎట్లా మనం గ్రహించవచ్చు, ఎట్లా మనం వాటిని అర్థం చేసుకునే ఆ యొక్క మోడల్ని, ఆ యొక్క ప్రాసెస్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన సంబంధాలు అంటే ఏమిటి ఉన్నాయి, మన అవసరాలు అంటే ఏమున్నాయి. మన అవసరాలు అంటే చూడండి, మనకి డబ్బు అవసరం ఉంది అంటే మన అవసరాలు, మన సంబంధాలు అన్నీ కూడా దీన్ని మనము వ్యవస్థ అని అంటాము, ప్రపంచం అని అంటున్నాం. ప్రపంచం అని ప్రపంచం అనే నామంతో దీన్ని మనం సూచించడము జరుగుతుంది. సో వ్యవస్థ అనేది మనకి అవసరమైంది. ఈ వ్యవస్థని మనము వ్యవస్థలో మనకు ఉన్నటువంటి అవసరాలను మనము అటు నుంచి ఇటు మార్చుకోవాల్సింది మనము. అంటే మార్చుకోవడం అనేది మనకు అవసరమైంది. అండ్ మనకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే, మన సంబంధాలని గురించి మనమే ఇక్కడ అంటే వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, వాటిలో ఉన్నటువంటి సారాన్ని, వాటి యొక్క మూలాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. సో అది ఏమిటంటే, అది ఎలా అంటే, ఇప్పుడు ప్రపంచం అని చెప్పుకున్నాం మన సంబంధాల అవసరాలు అంటేనే. సో మన సంబంధాల అవసరాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చెప్పుకుంటే అవి ఎందుకున్నాయి, వాట్ అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకునేటటువంటి అర్థమయ్యేటటువంటి ఆస్కారము మనకు ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఉంది. డబ్బు అనేది ఎందుకు, ఏ పర్పస్ మీద ఉంది, దాని యొక్క అర్థము, దాని యొక్క మూలం ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి. ఇప్పుడు డబ్బు అంటే ఎందుకు, మనకు సంబంధించినటువంటి వస్తువు ఆర్ ఒక వనరు అనేది మనకు కావాలి. సో బట్ అది మన దగ్గర లేదు, అది వేరే వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని మనం జస్ట్ నాకు అంటే వాళ్ళు ఇవ్వరు కదా. అంటే కొన్ని థింగ్స్ అంటే మనకి రిలేటివ్స్ అవ్వచ్చు, లేకుంటే మన పక్కనింటి వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళైతే మనకు అలా క్యాజువల్గా అంటే కొన్నిటిని మనము డబ్బుతో కాకుండా మన క్యాజువల్గా మనకున్నటువంటి స్నేహభావంతో అక్కడ తీసుకునేటటువంటిది కాదు నేను చెప్పేది. అంటే
మనం తీసుకునే బట్టలు అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, ఇంకా ఇల్లు మెటీరియల్స్ అవ్వచ్చు, సామాగ్రి అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, మౌలిక వసతులు, మౌలిక సరుకులు. సో ఇవన్నీ కూడా మన దగ్గర అన్నీ ఉండవు కదా, అండ్ వేరే వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉండవు కదా. సో అప్పుడు ఖచ్చితంగా అంటే అన్ని వస్తువులు ఒకరి దగ్గర ఉండవు కనుక ఒకరు ఇంకొకరి నుంచి తీసుకోవాలి, అండ్ ఇంకొకరి నుంచి తీసుకోవాలి. సో ఈ విధంగా ఏ నుంచి జెడ్ వరకు మనం చూసుకుంటే ఏ దగ్గర ఉన్నవి ఏ దగ్గర లేనివి బి దగ్గర ఉంటాయి, అండ్ బి దగ్గర లేనివి ఏ దగ్గర ఉంటాయి, అండ్ ఏ బి దగ్గర లేనివి కూడా డి దగ్గర ఉంటుంది, డి దగ్గర లేని సి దగ్గర ఉంటాయి. ఈ విధంగా మనకి ఏ టు జెడ్ వరకు కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కడో ఒక్కడ అంటే మన కాడ లేని వనరు అనేది వేరే చోట వేరే వ్యక్తిగతము దగ్గర వేరే ప్రాంతం ఉంటుంది అక్కడ. సో దాన్ని మనము తీసుకోవాలంటే, పంచుకోవాలంటే, ఇటు నుంచి అటు మనము మార్చుకోవాలంటే ఎట్లా జస్ట్ మాట మీదనే చేసుకుంటే అది ఇట్లా కుదరదు కదా. అంటే ఒకప్పుడు ఆ విధంగా జరిగింది, బట్ నా కాలక్రమేణా ఏం జరిగిందంటే వస్తువుల్ని మార్చుకోవడం ద్వారా ఆ వస్తువుల్ని విరగొట్టేయడం కానీ, పగలగొట్టడం కానీ, తిరిగి ఇవ్వకపోవడం కానీ ఇటువంటివి జరిగేవి. అండ్ అందరు కూడా అలా ఖాళీగా కూర్చొని ఉండేవాళ్ళు. సో ఒక రీజన్ వల్లనే ఏదైనా అది ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు దీని ప్లేస్లోకి సో అందరికీ అంటే అందరి అవసరాలను మార్చుకునేటటువంటి అంటే ఇటు నుంచి అటు మార్చుకోవడానికి మధ్యలో ఒక కొత్త వనరు ఉండాలి. అది ఎక్కడైనా అది వినియోగం అవ్వాలి. దాని ద్వారా ఏదైనా సరే తీసుకోవచ్చు. అంటే ఏ అనేది జెడ్ దగ్గర తీసుకోవచ్చు, జెడ్ అనేది ఏ దగ్గర తీసుకోవచ్చు. దేని ద్వారా ఈ యొక్క నూతన వనరుని కనుగొనడం, దాన్ని సృష్టించడం జరిగింది. సో అదే డబ్బు. సో ఈ డబ్బు అనే వనరు ద్వారా ఇప్పుడు వస్తువుల్ని సంబంధిత అవసరాలని మనం ఇటు నుంచి అటు మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఏ అనే పర్సన్ అనుకుంటే నా దగ్గర ఇప్పుడు బైక్ లేదు, నాకు బైక్ కావాలి, బట్ నా దగ్గర పేమెంట్ ఉంది. ఈ పేమెంట్తో నేను షోరూంలోకి వెళ్ళేసి నేను కట్టేస్తే నాకు బైక్ ఇస్తాడు. అంటే నేను డబ్బు ఇచ్చేసి నేను బైక్ తీసుకుంటున్నాను. రైట్, అండర్స్టాండ్. సో ఈ విధంగా ఇప్పుడు ఆ బైక్ వాడు కూడా పేమెంట్ తీసుకున్నాడు, మళ్ళీ ఆయన పోయి ఆయనకు సంబంధించిన ఐటమ్ తీసుకుంటాడు. సో ఈ విధంగా డబ్బు అనేది మనకి ఈ విధంగా మన యొక్క సంబంధాన్ని మనము తీసుకోవడానికి, మార్చుకోవడానికి, మధ్యన వచ్చినటువంటి మన కార్యకలాపం, మన యొక్క జీవన సంబంధిత విషయాలని జరుపుకోవడానికి, చేసుకోవడానికి మధ్యాహ్న మనం సృష్టించుకున్నటువంటి, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకానొక మాధ్యమము, ఒకానొక వనరు డబ్బు అనేది. డబ్బు యొక్క అర్థము ఇది. డబ్బు యొక్క నేపథ్యం ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అది కానీ మనము అసలు గుడ్డిగా డబ్బు అంటే మనకి ఏందో అసలు తెలియదు. దాని యొక్క సారము అర్థం చేసుకోకుండా డబ్బు అని మనం వెనకాల మనం పడిపోతాం. డబ్బు ఉంటేనే అంత లైఫ్ రాదు. అరే భయ్, ఫస్ట్ నీ లైఫ్కి డబ్బుకి నీ లైఫ్కి డబ్బుతో సంబంధం ఏంటి, బైక్తో సంబంధం ఏంటి? నీ లైఫ్ అన్నిటికీ అతీతమైనది ఇది. సో దేన్ని కూడా తాకట్టు పెట్టకూడదు. సో ఇది ఎవరిని ఒప్పించేటటువంటిది, నమ్మించేటటువంటి వాక్యము, భావము కాదు ఇది. ఎవరికి వారి అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తిగతానికి, ఎవరికి వాళ్ళకి అది ఈ విషయం అనేది అర్థం అవ్వాలి, తెలియాలి, అంతే. సో ఈ విధంగా ఇది ఒక మనకి సంబంధము. ఈ సంబంధం ఇట్లా అర్థం చేసుకో. అండ్ ఇంకొక సంబంధం ఏముంది? హౌస్ ఉంది. హౌస్ ఏ పర్పస్ మీద ఉంది అంటే దాని యొక్క పర్పస్ ఏంటి? మనము
ప్రకృతిలో అంటే బయట ఒక చెట్టు కిందనో లేకుంటే ఒక ప్లేస్లో మనము ఉంటే మనకి అంటే హెల్త్ పర్పస్ అవ్వచ్చు, లేకుంటే ఇతర ప్రాణుల నుంచి రక్షణ అంటే ఉండకపోవటం అవ్వచ్చు. అండ్ ఒక చోట అంటే ప్రకృతి నుంచి వచ్చేటటువంటి దాన్ని ఏమంటాం అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి సహజమైనటువంటి రక్షణకు, కాలాలకు సంబంధించినటువంటి రక్షణకు, అండ్ ఇంకా వేరే ప్రాణుల నుంచి రక్షణకు, అండ్ హెల్త్కు, బెటర్ హెల్త్కి, అంటే మంచి జీవనం కొరకై. సో ఈ విధంగా ఈ థింగ్స్ అంటే ఈ రీజన్స్కి మనకు ఒక హౌస్ అనేది మనకి అవసరమైంది, మనకి ఇది అవసరం. సో కానీ దీన్ని మనం కూడా మళ్ళీ దీని యొక్క అర్థాన్ని మనం చూసుకోకుండా దీన్ని కూడా మళ్ళీ మనం ఇంకోలా అర్థం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి సంబంధించిన హౌస్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, అండ్ కరెంట్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఇంకా ప్రయాణం అవ్వచ్చు, ఇంకా పొలిటిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం, తెలుసుకుందాం, ఒక్కొక్క దాన్ని కూడా తెలుసుకుందాం, అర్థం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. సో ఇది సమస్తుడా, మనకి సంబంధించినటువంటి మన వ్యక్తిగత విషయాలని అంటే మన విషయాలని మనమే తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అలా కదలాలి. అలా కదిలితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, గందరగోళం లేకుండా లైఫ్ అనేది నిత్య నూతనంగా ఆనందముగా సాగుతుంది. సో ఆనందం అనేది ఇవి తెలుసుకుంటేనే వస్తుందా అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్నటువంటి గందరగోళం పక్కకి పోతుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి జ్యోతి అనేది నీకు దర్శనం అవ్వడము, వెలుగు కనబడము, సో అది జరుగుతుంది. సో ఇది ఇంకా మనకు సంబంధించిన అవసరాలు చాలా ఉన్నాయి, సంబంధాలు, వాటిని కూడా ఒక్కొక్క దాన్ని కూడా అర్థం చేసుకుందాం. సో ఇది కంటిన్యూ చేద్దాం, ఇంకా ముందు కూడా పోదాం. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మాట్లాడుకుందాం సమస్తుడా. సో ఇది థ్యాంక్ యూ.